ఛానల్ ఆఫ్టర్ సో లాంగ్ టైం అండి. ఈరోజు మనం ఒరిస్సాలోని ఒక మేళాకి వచ్చేసాం. మేళా అంటే జాతర, చాలా బాగుంది. ఒకసారి మనం కూడా ఈ మేళాలో ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూసేద్దాం కదండి నాతో పాటు. ఈ జాతరలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బాంబులు అనేవి పేలుస్తారు. అంటే కాంపిటీషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరు ఎక్కువ బాంబులు పేలిస్తే వాళ్ళకి మనీ, ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. రికార్డింగ్ డాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అన్నీ A to Z మనకి హైదరాబాద్లో ఏమేమి దొరుకుతాయి ఎక్కడ కూడా దొరుకుతాయి. స్వీట్ కార్న్, పానీపూరి, ఇంకా కోలా, ఐస్ కోలా అని చెప్పి, తర్వాత పానీపూరి, చాట్ అన్నీ చాలా బాగుంది. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఈ మేళా స్పెషాలిటీ ఏంటనేది చూసేసుకున్నాం కదండి. ఇదిగోండి మనం పండాల దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే దీన్ని పండాలు అంటారు ఇక్కడ. అంటే మనం డెకరేషన్స్ అవన్నీ చేపిస్తాం కదా, అలాగే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డెకరేషన్ అనమాట. ఇక్కడ లోపల ఏముందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి. ఇదంతా ఎంట్రన్స్ ఏరియా. మనం ఎంటర్ అవ్వగానే మనకు కనిపిస్తుంది శ్రీకృష్ణుడు, రాధాదేవి ఉయ్యాల్లో కూర్చున్న ఇది అంతా కనిపిస్తుందండి. ఇక్కడ అన్ని దశావతారాలు మొత్తం కూడా డిస్ప్లే అయ్యాయి. చూడండి ఒక్కొక్కటి వృక్షావతారము, అన్ని అవతారాలన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహస్వామిని, వామన అవతారము, పరశురాముడు, శ్రీరామ అవతారం, బలరాముడు, బుద్ధుడు. ఈవిడెవరో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. తర్వాత ఇది మొత్తము చాలా బాగుంది. రాక్షసులు, దేవతలు, సముద్రం చిలికినప్పుడు అమృతాన్ని ఇచ్చారు అని చెప్పేసి అంటారు కదండి. అదంతా ఇక్కడ మొత్తం డిస్ప్లే కింద చేసి ఉంచారు. నేను ఫస్ట్ టైం ఇట్లాంటి జాతరకి వెళ్ళడం. ఒరిస్సాలో నా ఫస్ట్ డే అనమాట. తర్వాత మన అన్నీ ఒక్కొక్క అవతారాలు అన్నీ కూడా డిస్ప్లే చేయబడ్డాయి. అమ్మవారు, లక్ష్మీదేవి. నాకు అందరి పేర్లు తెలియదండి. ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. చాలా చక్కగా డిస్ప్లే చేసి ఉంచారు ప్రతి ఒక్క అవతారాన్ని. నారదుడు, ఈయనెవరో నాకు తెలీదు, ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. తర్వాత విఘ్నేశ్వరుడు, ఆయన సతీమణితో. తర్వాత లాస్ట్లో శ్రీకృష్ణుడు. లాస్ట్లో మనం ఎంట్రన్స్లో ఏదైతే చూసామో అది అమ్మాయి ఫోటో పూర్తిస్తుంది. ఇంకా బయట ఏరియా ఇది ఒక చిన్న చెరువు పక్కన ఈ సెటప్ అంతా చేయడం అయితే జరిగింది. అంటే దీని పక్కనే మనకి అదే పటాకాయలు కలుస్తారని చెప్పాను కదా, ఆ కాంపిటీషన్ అనేది దీని పక్కనే నడుస్తుంది. చుట్టూ లైట్స్తో చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు. ఇవి చిన్న చిన్న స్టాల్స్, మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాట్, కట్లెట్, ఇవన్నీ కూడా. ఇక్కడ ఫుడ్ మనం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ ఫుడ్ అంతా నచ్చదు. ఎందుకంటే ఉప్పు కారం అంతా తక్కువగా ఉంటుంది. పులుపు అనేది అసలు యూజ్ చేయరు దీంట్లో. తర్వాత ఇక్కడ రోల్స్, ఎగ్ రోల్స్, ఇవన్నీ కూడా. ఇదిగోండి బాంబ్స్ అన్నీ కూడా.
మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.